పాపముతో ఉన్న విశ్వాసి నీ ధైర్యం ఏమిటి? ఏమిట్రా నీ ధైర్యం అంటారు కదా, అలాంటిదే ఇది కూడా. పాపముతో ఉన్న విశ్వాసి నీ ధైర్యం ఏమిటి అని. అదేమిటండి పాస్టర్ గారు, విశ్వాసులు పాపముతో కూడా ఉంటారా అంటే, అఫ్కోర్స్ ఇప్పుడు చూస్తున్నటువంటి నేటి క్రైస్తవ సంఘంలో విశ్వాసులు పాపముతోనే ఉంటున్నారు అని నా యొక్క అభిప్రాయము. నా యొక్క ఏకీభవిస్తే ఏకీభవించండి, లేకపోతే లేదు. వాక్యమును ఒక అర్థముగా పెట్టుకొని చూస్తే తప్పనిసరిగా అందరూ కూడా విశ్వాసులు అందరూ అని నేను అనడంలో అది కూడా పొరపాటే. ఎక్కువ మంది 100కు 90% పాపముతో ఉన్న విశ్వాసులే నేటి సంఘములలో ఉన్నారు. ఏమిటి అంటే అసలు మన యొక్క పిలుపు నేటి క్రైస్తవ సంఘమంతటినీ కూడా, లేదా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా లోకమంతా కూడా మనం చూసినప్పుడు, ఏ దైవమును ఆరాధించినా సరే ఆ దైవము యొక్క భక్తులు అనే పేరు వారికి అడ్రస్సింగ్గా ఉంటుంది. భక్తులండి, పలానా దేవుని భక్తులని. అదేమిటో తెలియదు కానీ ఆ పేరుతో పాటుగా, ఆ పేరు కంటే క్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవులకు మాత్రము భక్తులు అనే పదము వాడబడుతున్నను చాలా తక్కువగా వాడబడుతూ ఉంటుంది. క్రీస్తు భక్తులండి, యేసు భక్తులండి అనే ప్రస్తావన మనకి తరచు ఎక్కడో వినబడుతూ ఉంటుంది, అరుదుగా. కానీ క్రీస్తుని ఆరాధించే వారిని ఏమని పిలుస్తారు అంటే, ఏమని అడ్రస్ చేస్తూ ఉంటారు అంటే, ఏమని అడ్రస్ చేస్తారు? విశ్వాసులు, విశ్వాసులు. ఇంకొక చాలా ప్రాముఖ్యమైనటువంటి పదము ఉన్నది. క్రీస్తును ఆరాధించే వారిని ఏ రీతిగా భక్తులు కాకుండా విశ్వాసులు అనే పదము వాడుకలో ఉన్నది. దానికి మించినటువంటి పదము ఒకటి ఉన్నది. దాన్ని ఎందుకో కొంచెం తక్కువగా వాడుతూ ఉంటారు. బహుశా మీ యొక్క బిహేవియర్ని బట్టి అనుకుంటా. క్రీస్తును ఆరాధించే వారిని మరలా ఇంకొక అడ్రస్సింగ్ ఏంటంటే పరిశుద్ధులు, పరిశుద్ధులు. అపోస్తులుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తున్నప్పుడు శుభాలు వందనాలు చెప్తూ ఏమని ప్రస్తావిస్తాడంటే, రోమా సంఘములో ఉంటున్న పరిశుద్ధులకు. కొరింథీ మొదటి పత్రిక రాస్తున్నప్పుడు కొరింథీలో ఉంటున్నటువంటి పరిశుద్ధులకు, కొరింథీ రెండో పత్రిక రాస్తున్నప్పుడు కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు, అలాగే గలతీ పత్రిక పరిశుద్ధులకు. ఆ క్రమంలో ఎఫెసీలకు వస్తే అక్కడ విశ్వాసులకు అనే ప్రస్తావన పౌలు చేస్తూ ఉంటాడు. అంటే వందనాలు, శుభాలు. కొలస్సీ సంఘానికి కూడా విశ్వాసులు. కొన్ని ఉత్తరాలలో సంఘం అంతటికి అనే ప్రస్తావన. మనల్ని ఏమని పిలుస్తారండి? భక్తులని పిలవడం అది ఓకే, దానిని కాదు అని నేను ఏమంటలేదు. కానీ క్రీస్తును ఆరాధిస్తున్న మనల్ని ఏమని పిలుస్తూ ఉంటారు? పరిశుద్ధులని పిలవాలి. కానీ ఆ స్టాండర్డ్స్ మనలో లేవు. అందుకని ఆ పిలుపు కూడా మరుగు చేయబడుతున్నది. కానీ విశ్వాసులు, వీరు విశ్వాసులండి అంటూ ఉంటారు, అంతే కదా, విశ్వాసులు అంటూ ఉంటారు. అంటే విశ్వాసము అనే పేరు పెట్టుకున్న మీరు ఆ మాత్రము ఈ మాత్రము ఏదో కొద్దిపాటి న్యాయం చేస్తున్నారు. ఏదో ఆ రవ్వంతైన ఆవగింజతైన అల్పమైన స్వల్పమైన విశ్వాసము చేత విశ్వాసం అనే పేరు పెట్టుకున్న మీరు ఏదో కొద్ది న్యాయం చేస్తున్నారు. ఓకే, యేసునందు విశ్వాసం ఉంచారు కాబట్టి విశ్వాసులని పిలువబడుతున్నారు. కానీ క్రీస్తు మిమ్మల్ని పిలిచినటువంటి ఉద్దేశం మీకు తెలుసా? క్రీస్తు మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం మీకు తెలుసా? తెస్సలోనియ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధులగుటకే ప్రభువు మిమ్మలను పిలిచి ఉన్నాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి ప్రభువు మిమ్మలను పిలువలేదు. మనల్ని ఎందుకు పిలిచాడంట యేసు ప్రభువారు? పరిశుద్ధులుగా ఉండుటకే మిమ్మల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండడానికి కాదు. కానీ ఆ ఉద్దేశం మర్చిపోయారు ఏంటో తెలియదు. కానీ విశ్వాసులనే పేరుకు కొద్దిపాటి రవ్వంతైన విశ్వాసం ఉంటున్నది, సంపూర్ణమైన విశ్వాసం లేకపోయినా. రవ్వంతైన, అల్పమైన, స్వల్పమైన ఏదో మోతాదులో విశ్వాసం ఉంటుంది, ఓకే, కొద్దిపాటి న్యాయం జరుగుతుంది. పరిశుద్ధులు అని మిమ్మల్ని పిలవడానికి ఆ పదము మీకు సరిపడతలేదు, సూట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మీరు ఈ లోకం ఆదివారము మినహా, ఆదివారం మాత్రమే కాదు, కేవలం దేవాలయంలో ఉన్నంత సమయము మినహా మిగిలిన 6 దినాల పైబడి సమయం అంతయు కూడా మీ మాటలు చూడండి,
మీ హృదయ తలంపు చూడండి, మీరు చేస్తున్నటువంటి క్రియలు చూడండి, మీ సహవాసాలు చూడండి, మీ ఉద్దేశాలు చూడండి, అన్నీ కూడా అపవిత్రతయే ఎక్కువగా ఉంటున్నది పరిశుద్ధత కంటే. కాబట్టి ఏ రీతిగా మిమ్మల్ని పరిశుద్ధులను పిలవాలి? అందుకనే నేనేమంటున్నానంటే, ఈ దినాన పాపముతో లేదా పాపములో ఉన్న విశ్వాసి అని నేను పిలుస్తున్నాను. పిలుస్తూ నీ ధైర్యం ఏమిటి అంటే, దాని యొక్క అర్థం ఏంటంటే, నీ ధైర్యం ఏంటంటే, దుర్మార్గులు నశించిపోతారు అని మొదటి కీర్తన దగ్గర నుండి బైబిల్ అంతా కూడా మనకు తెలిసినదే. రెండవ వాస్తవం ఏంటంటే, లోకము కూడా అంతరించిపోతుందన్న విషయము మనకు తెలిసినదే. ఈ జీవితము శాశ్వతము కాదు, అస్థిరమైనదని కూడా తెలిసినదే. దుర్మార్గులు నశించిపోతారని తెలుసు, పాపం చేస్తే నాశనం అని తెలుసు, ఈ జీవితము శాశ్వతము కాదని తెలుసు, లోకము లయమైపోతుందని తెలుసు, దేవుని రాజ్యమే స్థిరమని తెలుసు. అయినను పాపముతో ఉన్న విశ్వాసి ఏమిటి నీ ధైర్యం? లోకం అంతరించిపోతుందైనా, పాపము వలన దుర్మార్గులు నశించిపోతారని తెలిసినా ఏమిటి ఇంత ధైర్యంగా ఉన్నావు? దేవుని సన్నిధికి వచ్చి ఈ రీతిగా వెళ్ళిపోతున్నావే, ఏమిటి నీ ధైర్యం? ఏమిటి మీ ధైర్యం అంటే నేను చెప్తాను చూడండి. ఏమిటి మీ ధైర్యం అంటే, ఎన్ని చేసేసినా, ఎన్ని వెధవ పనులు చేసినా మీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఉపవాసం ఉంటున్నాను కదా అనే మీకు మీరు తృప్తి. ఏదో ఒక దినాన ఉపవాసం ఉంటారు, అది ఏదో భక్తిలాగా మొత్తం పాపం నుండి విమోచన పొందినటువంటి సెల్ఫ్ మీ యొక్క సంతృప్తి మీరు పడిపోతూ ఉంటారు. అది మీ ధైర్యం. ఒకటి, దేవాలయానికి నేను నా కుటుంబం వచ్చేస్తున్నాము కదా, ఆరాధించేస్తున్నాము కదా అని మరి ఒక ధైర్యం. అంటే ఆరాధించినంత మాత్రాన మిగిలిన చేసిన వెధవ పనులన్నింటి నుండి విమోచన పొందినట్లుగా నీకు నువ్వే అనేసుకుంటా ఉంటావు తృప్తి. అదే నీ ధైర్యం. అర్పణలు అర్పించేస్తున్నాము కదా, అందరికంటే ఎక్కువ అర్పణ, లేకపోతే దశమ భాగం ఇచ్చేస్తున్నాము కదా, అర్పణ ఇచ్చినంత మాత్రాన నువ్వు ఏ వెధవ పని చేసినా సరే దాని నుండి విమోచన అనేది నీకు దొరికిపోతుంది అనేది నీ ధైర్యము. అర్పణ, బాప్తిస్మము, సంస్కారము, పాట పాడడము, వాక్యము చదవడము, వాక్యము చెప్పడము, దేవాలయానికి రావడము, ఉపవాసం ఉండడము, ఇవి నీ ధైర్యాలు అన్నమాట. పాపముతో ఉన్నను సరే నీకు ధైర్యాన్ని ఇచ్చేవి ఏంటంటే, ఇదిగో దైవికపరమైన ఈ విషయాలతో నువ్వు ధైర్యంగా ఇంకా ముందుకే వెళుతున్నావు. కానీ సరి చేసుకొని, గ్రహింపు చేసుకొని, అయ్యో నేను ఏ స్థితిలో ఉన్నాను, ఇంకనూ పాపంలోనే ఉన్నానా? ఎందుకంటే నేటి క్రైస్తవ బిడ్డలను చూస్తూ ఉంటే చేయవలసిన ఆ ముఖ్య ఘట్టంలో వారు చేయలేదేమనుకుంటున్నాను. ఎందుకంటే వెనుకున్న వాటిని ఇంకా మీలో చాలామంది మర్చిపోలేదు అన్న స్వభావాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీలో చాలామందిని చూస్తూ ఉంటే పాత ఆదాము పాతి పెట్టబడినట్లుగా మీలో ఎక్కడ ఆ పాత ఆదామే కనబడుతున్నాడు. కడపటి ఆదాము ఎక్కడ ఎవరిలోనూ కనబడట్లేదు. కానీ బాప్తీసం పొందుకున్నారు, విశ్వాస అనే పేరు ఆపాదించబడింది. పాత ఆదాం మీలోనే బ్రతుకున్నట్లుగా కనబడుతూ ఉన్నది. ఒక్కొక్కసారి ప్రాచీన స్వభావం ఆయనతో పాటు సిలువలో అంటగొట్టినట్లుగా కనబడతలేదు. నవీన స్వభావం మీలో కనబడతలేదు. నూతనముగా జన్మించినట్లు ఏమీ ఉండలేదు. లోకమంతా, లోకులంతా కూడా మీలో కనబడుతున్నారు. విశ్వాసి అనే పేరు, పాపముతో ఉన్న విశ్వాసి. నీ ధైర్యం ఏంటి? నీ ఆరాధనలా, నీ ఉపవాసమా, నీ యొక్క మొక్కుబడి అర్పణలా, వీటిని చూసి ధైర్యంగా ఉంటున్నావా? జాగ్రత్త, అవన్నీ కూడా వ్యర్థమే. రవ్వంతైన విశ్వాసం ఉంచినా సరే, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్న బైబిల్ వాక్యము. ఎందుకు ఆ ఆవగింజంత విశ్వాసము? అల్ప స్వల్ప విశ్వాసాలు ఉన్నాయి మీలో, నేను కాదు అనట్లేదు, ఉన్నాయి అని నేను చెప్తున్నాను. సంపూర్ణ విశ్వాసం లేకపోవచ్చు, కానీ అల్ప స్వల్ప విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసాలతో మీ కార్యాలు జరుగుతాయి కానీ జరగట్లేదు. ఎందుకు గ్రహించావా? నీకున్న కొద్దిపాటి రవ్వంతైన విశ్వాసముతో నీ అనారోగ్యము, నీ అప్పుల బాధ, నీ కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా తీర్చబడతాయి. కానీ ఆ విశ్వాసం చేత కార్యాలు సిద్ధింపబడటలేదు. ఎందుకో గ్రహించగలుగుతున్నావా? అదే ఈ దిన లేఖన భాగాల్లో నుండి నేను మీకు తెలియపరచాలనుకున్నాను. ఎందుకు మాకు కార్యాలు జరగట్లేదు? అర్పణలు అర్పిస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, ధైర్యపడుతున్నాము, కానీ జరగవలసిన కార్యాలు జరగట్లేదు. పాపముతో ఉన్న విశ్వాసి ఏమిటి నీ ధైర్యం? ఒక దినము ఇశ్రాయేలు ప్రజలు తమకు తాముగానే ఫిలిస్తీయులతో యుద్ధము చేయడానికి,
మన భారతదేశము, మన యొక్క పాకిస్తాను ఎలాగ ఎప్పుడు పడితే మాటికి యుద్ధాలు చేసుకుంటాయో, నిత్య శత్రువులు వారు ఇశ్రాయేలు ప్రజలు, ఫిలిస్తీన్లు కూడా. ఇశ్రాయేలీలు తమంతట తామే ఫిలిస్తీన్లతో యుద్ధము చేయడానికి వెళ్ళిపోయారు. ఈ విషయము ఫిలిస్తీన్లు కూడా తెలిసి వారు కూడా యుద్ధానికి సిద్ధపడ్డారు. యుద్ధ పంక్తులుగా కూర్చున్నారు వారందరూ కూడా. వెళ్ళిన వారు ఎవరు? యుద్ధానికి ముందు వెళ్ళిన వారు ఎవరు? ఇశ్రాయేలీలే. అనేక యుద్ధాలు జరిగేయండి, ఒక యుద్ధం గురించి చెప్తున్నాను. ఇశ్రాయేలీలే తమంతట తాము వెళ్ళారు యుద్ధం చేసేద్దామని. వెళ్ళిన వారు ఓడిపోయిన మొఖాలతో తిరిగి వచ్చారు. 4,000 మంది ఎక్కువ తక్కువగా, అంటే ఇంచుమించుగా 4,000 మంది చంపవేయబడి ఫిలిస్తీన్ల చేతిలో తిరిగి ఏడుపు మొఖాలతో, ఓడిపోయిన మొఖాలతో. క్రికెట్ ఓడిపోయింది అనుకోండి, ఎలా ఉంటాయి మొఖాలు అయ్యి? అదే గెలిచారనుకోండి, ఒకడేమో జెండా ఎగరేసేవాడు, ఒకడి మీద ఒకడు జంపింగ్లు చేసేవాడు. ఎంత ఉత్సాహం! అంటే గెలుపు ఎప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుంది, ఓటమి ఆ దినాన ఏడుపు మొఖాలతో, బోరు నా మొఖాలు చూడాలంటే అసలు ఎంత చిరాగ్గా ఉంటుంది, అంత అలాంటి వాడిపోయినటువంటి మొఖాలతో, ఓటమి మొఖాలతో తిరిగి వచ్చారు. ఓడిపోయినాడు ఎప్పుడు కూడా ఆ బండ మీద ఒకడు, ఈ కిందన ఒకడు, ఆ గొట్టు మీద ఒకడు కూర్చొని ఎందుకు ఓడిపోయాము, అది ఎలక్షన్ అయినా, క్రికెట్ ఆట అయినను, యుద్ధమైనా, ఏదైనా సరే వెంటనే కూర్చొని చర్చించుకుంటారు కదా. అలా చర్చ మొదలైంది ఒక దినాన ఓడిపోయిన సందర్భంలో. మీకు ఒక సామెత మీకు గుర్తుంటుంది, పెద్దల నానుడి, ఉరిమి పిడుగు ఎక్కడో పడిందంట. ఉరిమేమో ఒక దగ్గర ఉరిమింది, తీరా పిడుగు అక్కడే పడాలి కదా, పిడుగేమో మరొక దగ్గర పడిందంట. ఓడిపోయిందేమో, యుద్ధానికి వెళ్ళింది వీరే, యెహోవా దేవుడు ఏం చెప్పలేదు. యుద్ధం చేసింది కూడా వీరే. ఓడిపోయారు, 4,000 మంది చనిపోయారు. ఎందుకు ఓడిపోయామనేది సరి అయిన సరి అయినటువంటి అవగాహన చేసుకోలేకపోయారు, సరి అయినటువంటి అవగాహన చేయలేకపోయారు. తిరిగి ఒక ఉరిమి పిడిగి ఎక్కడో పడినట్లుగా ఎక్కడికి వచ్చిందంటే, ఇది యెహోవా దేవుడు మనలను ఎందుకు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు. చూసారా, యుద్ధానికి ఎవడు వెళ్ళమన్నాడు? యెహోవా వెళ్ళమనలే. యుద్ధం ఎవడు చేశాడు? వీరే చేశారు. ఓడిపోయింది ఎవరు? వీరే. ఇప్పుడు తిరిగి వాళ్ళు ఆ బండ మీద, ఈ గొట్ట మీద, చెట్టు మీద, గుట్ట మీద కూర్చొని ఎందుకు ఓడిపోయాం, నువ్వు సరిగ్గా కత్తి వాడలేదు, నువ్వు సరిగ్గా ఫైటింగ్ చేయలేదని మాట్లాడి అటు ఇటు తిరిగి ఎక్కడికి వచ్చిందంటే చివరికి కంక్లూజను, యెహోవా మమ్ములను ఫిలిస్తీన్ల చేతికి ఎందుకు అప్పగించాడు. ఇది డైలాగ్. సరే, వారు జీర్ణించుకోలేకపోతున్నారు, ఎలాగైనా వారిని ప్రతీకారం తీర్చుకోవాలి. కంక్లూజన్ వచ్చింది ఏమిటంటే, యెహోవా మమ్మల్ని అప్పగించాడు, మా అంతటా మేము ఓడిపోలేదు. అప్పుడు వారు ఒక ఆలోచనకు వచ్చారు. ఏమిటి ఆలోచన అంటే, యెహోవా మనతో పాటుగా ఉండులాగున యుద్ధంలో మనం ఒక్కలమే కాదు కానీ యెహోవాని కూడా తీసుకెళ్దాం. దేవుడు రోమాపత్రికలో చెప్పబడినటువంటి మాట, 8వ అధ్యాయం 31వ వచనంలో చెప్పబడిన మాట ఏమనంటే, దేవుడు మన పక్షమున ఉంటుండగా, మీలో చాలామంది వాడేస్తూ ఉంటారు, దేవుడు మన పక్షమున ఉంటుండగా మనకి విరోధి ఎవడండి అంటూ ఉంటారు, విరోధులు ఉంటారు. దేవుడు నీ పక్షాన ఉన్నాడనే ఒక ఊహలో బతుకుతావు అంతే. ఈ దిన పాత నిబంధనల లేఖన భాగం అదే, ఒక ఊహ అనేది. దేవునికి అర్పణ అర్పించేస్తున్నాను కదా, దేవుని నామంలో బాప్తిసం తీసేసుకున్నాను కదా, దేవాలయానికి వచ్చేస్తున్నాను కదా, నేను నా కుటుంబం అంతా కూడా ఆరాధన, ప్రభు బల్ల ఇవన్నీ కూడా చేసేస్తున్నాము కదా, ఒక ఊహలో ఉన్నావు. దేవుడు నీ పక్షాన ఉంటాడు అనుకుంటున్నావు. ఎప్పుడు ఉంటాడో నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. యెహోవా నా పక్షమున ఉంటుండగా నాకు విరోధి అనే వాక్యం మాట్లాడితే ప్రార్థనలోను ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు వాడేస్తూ ఉంటావు. సూట్ అవ్వదు అది. ఎప్పుడు సూట్ అవుతుందో నేను చెప్తున్నాను చూడండి. వీరు కూడా అలాగే అనుకున్నారు, దేవుని మందసము మాతో పాటుగా పట్టుకొని వెళ్ళిపోతే, ఇంకా వీరు మందసం ఏమంటే వెంటనే హోప్ని, ఫినెహాసు వీళ్ళందరూ ఆజ్ఞాపించగానే మందసం పట్టుకొని వెళ్ళిపోయారు. ఈ మందసం రాగానే ఒకలాంటి ఉత్తేజం వచ్చింది. పోలీస్ డ్రెస్ వేసిన వెంటనే ఒకలాగా, అప్పుడు దాకా లూజ్గా ఉన్న బాడీ పోలీస్ డ్రెస్ లేకపోతే ఆర్మీ డ్రెస్ వేసిన వెంటనే బాడీ అంతా ఎందుకో ఫిట్ అయిపోతుంది దాన్ని చూసి. అలాగా ఒక్కసారి ఆ మందసం రాగానే వీరందరూ కూడా ఓటమిని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్న వీరు వెంటనే ఒక రెట్టింపు ఉత్సాహం వచ్చి ఒకలాంటి కేరింతలు, కేకలు, జయ నినాదాలు పెడతారు. ఫిలిస్తీన్లకి ఈ స్వరం వినబడి అర్థమైపోయింది, వారి యొక్క జనములోనికి దేవుని యొక్క మందసము వచ్చేసింది. ఐగుప్తు నుండి విమోచించిన శూరుడై, ఈ పదం వాడుతూ, శూరుడైనటువంటి దేవుడు వారి పక్షమున ఉంటుండగా ఇంకా మనము ఏ పాటి వారము? మనల్ని ఎవడు తప్పిస్తాడు ఇప్పుడు వారి చేతి నుండి, వారి దేవుడు చేతి నుండి? మనము ఓడిపోవలసిన వారమే.
అయినను సరే యుద్ధమునకు వస్తున్నారు కాబట్టి చేతులు ఎత్తేయకుండా మన వంతు మనం కృషి చేద్దాం, ధైర్యముగా ఉండండి. ఒకే ఒక నినాదం చెప్తున్నాను వినండి. ఫిలిస్తీన్లు అనుకుంటున్నారు, వారి నినాదం ఏంటంటే, మనము ఎవరము కూడా హీబ్రూ జనమునకు దాసులు కాకుండా లాగున, ఆ హీబ్రూ ఇశ్రాయేలు ప్రజలే మనకి దాసులుగా ఉండేలాగున యుద్ధం చేయండి ధైర్యంగా అని ఒక నినాదం పెట్టుకొని యుద్ధం చేశారు. వారు దేవుడు మాతో ఉన్నాడు, మాకు విరోధి ఎవడని చెప్పి ఆ మందసం పట్టుకుని యుద్ధం చేసి, గతంలో ఎంతమంది చనిపోయారు వారు? 4. ఇప్పుడు ఎంతమంది చనిపోయారంటే 30,000 మంది వారు చనిపోయారు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు కదా. వారి యొక్క తృప్తి ఏమిటి? దేవుడు వారి పక్షాన ఉన్నాడా? మనసం. కానీ వారి పక్షమున దేవుడు యుద్ధము చేయలేదు. వారి నమ్మకం అంతే, బాప్తిసం తీసుకున్నాను, 10వ భాగం ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఏమిటి దేవుడు నా పక్షమున ఉంటాడని నీ యొక్క ఊహ అంతే. ఎప్పుడు ఉంటాడు అంటే మీలో పరిశుద్ధత ఉంటేనే. పరిశుద్ధత లేకుండా ఎవడునూ కూడా ప్రభువుని, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదవవసరం లేదు, ఈ మాట అక్కడ రాయబడి ఉన్నది. పరిశుద్ధత లేకుండా ఎవడునూ కూడా ప్రభువును చూడలేడంటే ప్రభు ఇంక మీ దగ్గర ఏముంటాడు? విశ్వాసం రవ్వంతున్నైనా సరే, అల్పమైన స్వల్పమైన ఆవగింజంతైనా నీ కార్యాలు చేసేస్తుంది నీ విశ్వాసం. సంపూర్ణమైనది నిత్యరాజ్యము తప్పనిసరిగా సంపూర్ణ విశ్వాసము, పరిపూర్ణ విశ్వాసం అవసరము. కానీ ఆ ప్రస్తుత పరిస్థితిలో రవ్వంతైన విశ్వాసం నీ కార్యాలు చెయ్యగలదు, కానీ చెయ్యట్లేదు. కారణం ఏంటంటే మీరు గ్రహించండి, దేవుడు మా పక్షంలో ఎందుకు చేయట్లేదు, మా అప్పులు ఎందుకు తీరట్లేదు, మాకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు, మా పెళ్ళిళ్ళు అవ్వట్లేదంటే మీలో పరిశుద్ధత లేదు. ప్రత్యక్ష గుడారము ద్వారము దగ్గరే పాపము చేసేసిన వారు ఏలి యొక్క కుమారులు. ఆ యుద్ధంలో 30,000లో ఎవరున్నారంటే హోప్ని, ఫినెహాసు కూడా ఉన్నారు. ఆ యుద్ధంలో జరిగినది ఏంటంటే ఏలి యొక్క ఫినెహాస్ కుమారుడు యొక్క భార్య ప్రసవిస్తుంది. ఏకాబోదు అనే పేరు, దేవుని మహిమ వెడలిపోయింది. అంటే దేవుడు మందసం వారితోనే ఉన్నాను, దేవుడు వారి పక్షమున లేడు. ఊహ అంతే, ఊహ మనతో ఉంటాడు. సేమ్ అదే ఈ దిన లేఖన భాగము కూడా, పాత నిబంధన లేఖన భాగం. ఇర్మియాకి యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 7వ అధ్యాయము ఆయన వాక్కు ప్రత్యక్షమైంది. దేవాలయము ద్వారము దగ్గర ఆవరణంలో లోనకి వెళ్ళడానికి అప్పటికే ఇర్మియాకి వ్యతిరేకత ఉన్నది. గతించిన వారంలో చెప్పాను కదా, యాజకుల నుండి వ్యతిరేకత ఉన్నది. లోనకు వెళ్ళి ప్రకటించవలసినటువంటి దేవుని వాక్కు ఆ ఆవరణ ద్వారములోనే ప్రకటిస్తున్నాడు. ఈ 7వ అధ్యాయమును 3 భాగాలుగా మనం సింపుల్గా కట్ చేసి చూసుకుంటే, మొదటి 7 వచనాలు కూడా దేవుని యొక్క వాక్కును ప్రకటించాడు ఇర్మియా. 7వ అధ్యాయం మొదటి 7 వచనాలు. 8 నుంచి 11 వచనాలు మనం చూస్తే యోధా ప్రజల యొక్క దుర్మార్గత జీవితం మనకు అక్కడ కనబడుతుంది. వారు ఎలా జీవించారు అన్నది 8 నుంచి 11 వచనాలు. 12వ వచనం నుండి చివరి వరకు 20వ వచనం వరకు కనబడుతుంది ఏంటంటే దేవుని యొక్క కోపము, ఉగ్రత, తీర్పు అక్కడ మనకి కనబడుతుంది. ఇలా 3 భాగాలుగా మనం దాన్ని చూసుకుంటే చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఆయన దేవుని యొక్క వాక్కు, యెహోవా వాక్కు ఆయనకి మరి ప్రత్యక్షమైనప్పుడు దేవాలయపు ద్వారం దగ్గర నిలవబడి, పర్టిక్యులర్గా దేవాలయం ద్వారం దగ్గరే నిలవబడి మీరు ప్రకటించమని ఇర్మియాకు చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే ఇది అన్యులకు కాదు, వేరే వారికి కాదు, కేవలము దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నటువంటి యోధా ప్రజలకే, నా ప్రజలకే ఇది ఈ వర్తమానం. ఎవరికో కాదు, దేవుణ్ణి ఎరగలేనటువంటి వారికి కాదు, నన్ను ఎరిగి నా ప్రజలుగా పిలువబడుతున్నటువంటి యోధా ప్రజలకే ఈ యొక్క మాటలు వెళ్ళాడు, చెప్పాడు. అబ్బాయి యోధా ప్రజలారా, ఇర్మియా మాటలు ఇవి. అబ్బాయి వినండి, మీరు చక్కగా మీరు వాగ్దానం చేయబడినటువంటి ఈ దేశంలో, ఈ స్థలంలో మీరు నివాసముండులాగున ఒక 6 విషయాలు నేను చెప్తాను. ఒక 6 విషయాలు నేను మీకు, ఎలాగని 6 అన్నానని 4 చూపించి ఏదో జోక్లాగా అనుకోదు, జస్ట్ మరి 6వది రాదు కదా. 6 విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. మొదటిది ఏమిటంటే, బాబు జాగ్రత్తగా వినండి మీరే. మొదటి విషయం ఏంటంటే మీ మార్గాలు అస్సలు ఏమీ బాగోలేదు, మీ క్రియలు కూడా అస్సలు ఏమీ బాగోలేదు. ఏమిటి మార్గములు బాగోలేదు, క్రియలు బాగోలేదంటే దానికి వివరణ 8 నుంచి 10 వచనాలలో మనకు కనబడుతుంది. ఏమిటి వీళ్ళ మార్గాలు, వీళ్ళ క్రియలు అంటే ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా ఇంచుమించు అన్ని ఆజ్ఞలు కూడా వారు పెడచెవున పెట్టేశారు.
మీరు అదే అధ్యాయం 8 నుంచి మనకి ఇవ్వబడిన లెసన్లోనే ఈ వీరి మార్గాలు ఏమిటి, వీరి క్రియలు ఏమిటి అని చెప్పి 8 నుంచి 10 వచనాలు చూస్తే మొట్టమొదటిగా 10వ వచనంలో అబద్ధ సాక్ష్యములను పలుకుచు, ఇంకా తర్వాత విషయం నేను ఎంతవరకు చదువుతున్నా అంతవరకే. అబద్ధ సాక్ష్యములు పలుకుచు. 10 ఆజ్ఞల్లో ఏమైనా ఆజ్ఞ ఉన్నదా? నీవు అబద్ధము ఆడరాదు. ఇప్పుడు వీరేం చేస్తున్నారంట? ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ, మీ క్రియలు బాగోలేదు, మీ మార్గములు ఏమిటి బాగోలేదు పాస్టర్ గారు, ఇర్మియా ఏం బాగోలేదు, మీరు ధర్మశాస్త్రమును అతిక్రమిస్తారు. అబద్ధం ఆడరాదు అంటే మీరు అబద్ధ సాక్ష్యాలు చెబుతున్నారు. రెండవది, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి కందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఏ విగ్రహములను పూజించకూడదు. అంటే మీరు అబద్ధ సాక్ష్యములు మాత్రమే కాదు, మీరు ఏం చేస్తున్నారు? బయలును ఆరాధిస్తున్నారే. రెండవ ఆజ్ఞ అతిక్రమించారు. మూడవది మాస్టర్ చాలా చక్కగా చదివారు, జార చోర క్రియలను మీరు జరిగించుతున్నారు. 2 ఆజ్ఞలు ఇక్కడ కనబడుతున్నాయి. జారత్వము, వ్యభిచారము చేయకూడదు అనే ఆ కంపార్ట్మెంట్లోకి వస్తుంది, ఆ కేటగిరీలోకి వస్తుంది. వ్యభిచారం ఒకటి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే ఆ ఆజ్ఞను అతిక్రమించేశారు. రెండవది అబద్ధమాడరాదు అనే ఆజ్ఞను అతిక్రమించేశారు. మూడవది వ్యభిచరించకూడదు అనేది జారత్వం చేస్తూ ఆ ఆజ్ఞను కూడా ఉల్లంఘించేశారు. నాలుగవది చోర అంటే దొంగతనం, దొంగిలింపకూడదు అనే విషయము, ఆ ఆజ్ఞను కూడా వారు అతిక్రమించేశారు. ఇంకా అక్కడ చెప్పబడిన 8వ వచనం నుండి చదివి వినిపించండి. నరహత్య, వ్యభిచారముతో పాటు నరహత్యలు కూడా చేసేస్తున్నారు వారు. అంటే టోటల్గా ఇలా లెక్క పెట్టుకుంటే సుమారుగా ఒక 5 ఆజ్ఞలను అక్కడే ఉల్లంఘించేశారు, అతిక్రమించారు. అయితే మరి చెప్తాను దీనికి కంక్లూజన్. మీ మార్గాలు బాగాలేదు అబ్బాయి, మీ క్రియలు కూడా బాగాలేదు. మీరు మీ మార్గములను క్రియలను దిద్దుకొనండి. మొదటి విషయం వింటున్నారు వారందరూ కూడా వచ్చి. రెండవ విషయం కూడా చెప్తున్నాడు, మీరు ఎంత మోసపు మాటలను ఆధారం చేసుకుంటున్నారంటే, ఇందాక నేను ఒక దృష్టాంతం చెప్పాను కదా, మందసము పట్టుబడింది, దేవుడు మాతోనే ఉన్నాడు అని, అలాంటి సంఘటన అన్నమాట ఇది. ఈ స్థలము దేవుని మందిరము, దేవుని ఆలయము, ఈ స్థలము యెహోవా దేవుని ఆలయము, ఈ స్థలము దేవుని ఆలయం అని అనుకుంటున్నారు. చేయవలసిన వెధవ పనులన్నీ కూడా జార చోర క్రియలు, అబద్ధపు సాక్ష్యాలు, బయలు దేవతను ఆరాధించి ఇవన్నీ పాపపు దేవునికి హేయమైన క్రియలన్నీ కూడా చేసి మీలాగా వారు దేవాలయమును ఎలా ఉంచుతున్నారు అంటే, యేసు ప్రభు వారు కూడా దీనికి జ్ఞాపకం చేశారు. ఇర్మియా కూడా దేవుని యొక్క వాక్యం బయలుపడగా చెప్పింది ఏంటంటే, దేవాలయం నా పేరు పెట్టబడిన, నా పేరున ప్రచురింపబడిన ఈ దేవాలయము అంటే ఇది పరలోకపు ప్రతిబింబముగా పరిశుద్ధులు ఉండాలి. కానీ సింహాల గుహ అంటే ఏముంటాయి? సింహాల గుహలో ఏముంటాయి? దానియేలు తీసి సింహాల గుహలో వేశారు. ఏమున్నాయి? నక్కలు ఉన్నాయా? సింహాలే ఉన్నాయి. అలాగే ఇప్పుడు పరలోకపు రాజ్య ప్రతిబింబముగా ఉండవలసిన దేవాలయం, పరిశుద్ధులతో ఉండవలసినది మీరేం చేసేశారు? దొంగల గుహ. దొంగల గుహ అంటే ఇప్పుడు పరిశుద్ధముగా ఉండవలసింది ఈ స్థలం ఎలా మారిపోయింది? దొంగలందరూ, సింహాలన్నీ కూడా ఒక గుహలో ఉన్నట్లుగా దొంగలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరు ఈ దొంగలు? నరహత్య చేసేవారు, వ్యభిచరించేవారు, జార చోర క్రియలు, అబద్ధపు బయలు దేవత ఆరాధన ఇవన్నీ చేసేవారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. పరలోకపు రాజ్య ప్రతిబింబంగా ఉండవలసిన దీనిని మీ స్వార్థంతో ఎలా వాడుకుంటున్నారంటే ఆశ్రయపురముగా. ఆశ్రయపురం అంటే మీకు తెలుసా? ఆపద వచ్చినప్పుడు దానిలోనికి ఎంటర్ అయితే ఎవడో ఒక శత్రువు నన్ను కొట్టడానికి, చంపడానికి వచ్చాడు, నేను పరుగున వచ్చి ఈ ఆశ్రయపురంలో దూరాను, ఇంకా వాడు దీనిలో చొరబడి కూడా నన్ను చంపడానికి లేదు. అంటే సంరక్షణ స్థలం ఆశ్రయపురం అంటే. మీరు పరలోక రాజ్యము ప్రతిబింబముగా ఉంచవలసిన దేవాలయమును మీరు ఎలా చేసేసుకున్నారంటే, ఇది ఒక సెక్యూరిటీ ప్లేస్గా చేసేసుకుంటున్నారు. ఇది ఒక ఆశ్రయపురముగా మీరు చేసినటువంటి అపవిత్రత అంతా కూడా దేవుని చేత మేము, ఆ బోధలు కూడా అక్కడ అలాగే ఉన్నాయి. ఇర్మియా బోధలు ఎవడు కూడా వింటలేదు. వారందరూ కూడా గతంలో మనం ధ్యానం చేసుకున్న అబద్ధ బోధలే వింటున్నారు. మీకు నాశనము రాదు,
గతించిన వారమో ఆ మునుపటి వారమో చెప్పాను. మీకు ఏమాత్రం కూడా మరణము రాదు, మీకు క్షేమము సమాధానమే కలుగుతుందని అబద్ధపు బోధలే వింటున్నారు. అదే అంటున్నాడు, అబద్ధ బోధలను మీరు ఆధారము చేసుకుంటున్నారు. మోసపూరితమైన మాటలు మీరు ఆధారం చేసుకొని, ఇదిగో ఇది యెహోవా, ఈ స్థలము యెహోవా మందిరము, ఈ స్థలము దేవుని ఆలయం అంటే ఆశ్రయపురము, మాకేమీ జరగదు. వారి మందసం ఉన్నది, వారితో పాటు ఇందాక యుద్ధానికి వెళ్ళారు కదా. ఎవరితో వెళ్ళారు? ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళారు కదా. దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు వెళ్ళారు. ఏమైంది? ఉన్నాడు దేవుడు? లేడు. పైపెచ్చు 4,000 మంది ముందు చనిపోతే ఇప్పుడు ఎంతమంది చనిపోయారు? 30,000 మంది చనిపోయారు. ఇది మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో జరిగినటువంటి కథనమే, సంఘటనయే. నా ఊహాజనితమైనటువంటి మాటలు కాదు. 4వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో జరిగినటువంటి సందర్భం. సేమ్ అదే ఇక్కడ కూడా. ఈ స్థలము దేవుని మందిరము, దేవుడు ఇక్కడ ఉన్నాడు, మాకేమీ జరగదు. అక్కడ బోధలు కూడా అలాగే ఉన్నాయి. మీకు నాశనము కలగదు, మీకు కీడేమీ సంభవించదు, మీకు క్షేమము సమాధానమే అంటూ ఉంటే వారు ఆ అబద్ధపు మాటలను ఆధారము చేసుకుంటున్నారు, వారు మోసం చేసుకుంటున్నారు. అబ్బాయి, మీ మోసపూరితమైన మాటలు మీరు నమ్ముకొనకడి. రెండవది, ఇర్మియా ఎక్కడ ఉండి ఇవన్నీ ప్రకటిస్తున్నాడు? మొదటిది, ఆవరపు ద్వారం దగ్గర నిలబడి చెప్తున్నాడు, అబ్బాయి రండి, మీ మార్గాలు ఏం బాగాలేదు, మీ క్రియలేమీ బాగాలేదు, సరి చేసుకోండి. ఏమిటి క్రియలు అంటే చెప్పాను కదా, 8 నుండి 10 వచనాలు. రెండవది, మీరు మోసపోతున్నారయ్యా, అబద్ధ బోధకులు చెప్పినటువంటి మాటలకు మోసపోతున్నారు. ఇది ఒక ఆశ్రయ స్థలముగానే చూసుకుంటున్నారు, కానీ పరలోక రాజ్య ప్రతిబింబంగా లేదు. మీరు చేసిన అన్నిటికీ కూడా సంరక్షణ, దేవుడు మాకు విడుదల కలుగు చేస్తున్నాడని ఒక సేఫ్ సైడ్ ప్లేస్గా చూసుకుంటున్నారు. దేవాలయం దొంగలందరూ కూడా దీనిలో చేరి మాకు ఏమీ ఆపద కలగదు అనుకుంటున్నారు. దేవుడు మీ పక్షాన ఉండడు, ఎందుకంటే మీలో పరిశుద్ధత లేదు. తర్వాత పొరుగు వారి విషయంలో న్యాయము జరిగించలేనటువంటి విధానముగా ఉంటున్నారు, అంటే దోచుకోవడమే పని. ఇది 3వ విషయం. 4వ విషయం ఏంటంటే, విధవరాండ్రను, దిక్కు లేని వారిని, తండ్రి లేని వారిని, పరదేశులను బాధించవద్దు. మరి ఒక మాట చెప్తున్నాను, నిరాపరాధి రక్తము, నీతిమంతుని రక్తం మీరు చిందించకండి అయ్యా. హేబేలు మొదలుకొని మీరేం చేస్తున్నారంటే, నీతిమంతులు ఒక్కొక్కరిగా మీ దగ్గర పంపించబడుతున్నప్పుడు దేవుని యొక్క సేవకులుగా మీరు అయితే కొడుతున్నారు. సువార్త పాఠం మీకు గుర్తున్నది కదా, మనం ఈ దినం చదువుకున్నటువంటి సువార్త పాఠం. ఇదిగో ఒకరిని పంపగా మీరేం చేస్తున్నారంటే చంపేస్తున్నారు. మరి ఒక ప్రవక్త సేవకుని పంపగా కొరడాలతో కొడుతున్నారు. మరి ఒకరిని పంపగా పట్టణము వెలుపటి వరకు తరుముతున్నారు. మరి ఒకరు మీ దగ్గరికి వస్తారు, వారిని సిలువ కూడా మీరు వేస్తారు. ఈ దిన సువార్త పాఠం. ఫైనల్గా నేను ఇంకొక 6వ మాట చెప్తున్నా. 5 మాటలు చెప్పాను, ఇర్మియా చెప్తున్నాడు 6వ మాట ఏమిటంటే, మీరు అబద్ధ సాక్ష్యములను చెబుతూ మీరేం చేస్తున్నారంటే అన్య దేవతలను మీరు అనుసరిస్తున్నారు. మీరు అలా అన్య దేవతలను అనుసరించవద్దు. ఇలా ఈ 6 విషయాలు మీరు చేసినచో మీరు తప్పనిసరిగా ఇదిగో వాగ్దానము చేయబడినటువంటి మీ ప్రదేశంలో మీరు నివాసము చేయడానికి ఆయన కృప చూపిస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఒకవేళ ఎలాగు కానీ 6 విషయాలు సరి చేసుకోకపోతే దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఎటుంటుందో తెలుసా? ఆ 12 నుంచి 20 వచనాలు చెప్పబడినట్లుగా షిలోహులో ఏమి జరిగిందో అదే మీకు జరుగుతుంది. షిలోహులో ఏం జరిగింది? ఇందా చెప్పాను కదా, షిలోహులో మందసము పట్టుబడింది. వెంటనే వారు వచ్చి మొత్తం దేవాలయం అంతా కూడా ధ్వంసము చేసేశారు. ఈ కన్నీటితో చేసినటువంటి యెహోవా దేవుని వాక్కు ఆయనకి ప్రత్యక్షమై దేవాలయపు ద్వారము దగ్గర నిలవబడి ఆయన ఇదే రీతిగా ప్రకటన చేసినను ఈ వాక్యమును కూడా వారు వినలేకపోయారు. ఒకవేళ మీరు కూడా అలా ఉంటే చాలా జాగ్రత్త. మీరు అనుకుంటున్నారేమో ఇది దేవుని మందిరము, మాకు సంరక్షణ ఉంటుంది అంటే నిజంగా సంరక్షణ ఉన్నది వారికి ఆ దేవాలయము? ఏ దేవాలయమును చూసి వారు ధైర్యం అనుకున్నారు? 3 దఫాలుగా వచ్చిన బబులోను రాజు నెబుకద్నెజరు ఆ దేవాలయమే లేకుండా చేసేసాడు. ఇంకేంటి దేవుడేంటి మీ పక్షాన ఉండడం? రోమాపత్రిక 8:31 చెప్పబడినట్లుగా మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, యెహోవా మా పక్షమున ఉంటుండగా మాకు ఎందుకు ఉంటాడు మీ పక్షమున? మందసం ఉన్నది అనుకున్నారు, దేవుడు మా పక్షాన ఉంటాడు అనుకున్నాడు ఆ ఇజ్రాయెల్ ఆనాడు.
30,000 మంది చనిపోయారు. దేవాలయం ఈ స్థలము యెహోవా మందిరము, ఈ స్థలము యెహోవా మందిరము, మేము దేవుని మందిరంలో ఉన్నామనుకున్నారు. అబద్ధపు మాటలను వారు ఆధారం చేసుకున్నారు. చివరికి ఆ దేవాలయమే లేకుండా ధ్వంసం అయిపోయింది. యెహోవా వారి పక్షాన ఉన్నాడా? ఉండడు. మీరు కూడా బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, ఉపవాసం ఉన్నంత మాత్రాన, పాట పాడినంత మాత్రాన, వాక్యము చెప్పినంత మాత్రాన, ఇంకేదో చేసినంత మాత్రాన దేవుడు నీ పక్షమున ఉంటున్నాడు అని మిగిలినవన్నీ కూడా చేసినట్లయితే అవన్నీ కూడా వ్యర్థమని నేను చెప్తున్నాను. బైబిల్ ఆధారముగా ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. దొంగల గుహగా చేసేసారే. దొంగలందరూ ఒక దగ్గరే చేరారు. ఎక్కడ చేరారంట? దేవుని రాజ్యమునకు ప్రతిబింబంగా ఉండవలసిన ఈ స్థలం అంతా కూడా చూస్తే దొంగల గుహగా మారిపోయింది. ఈ దినాన మీరు కూడా చేసిన వెధవ పనులన్నీ చేసేసి, ఇదిగో ఉపవాసం ఉంటున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, కానుకలు అర్పిస్తాను, అలా మీ అంతటా మీరు తృప్తి పొందవచ్చు. రవ్వంతైన విశ్వాసము ప్రతిఫలింపజేయాలి అంటే, నీలో కార్యాలు సిద్ధింప చేయాలంటే దానికంటే ముందుగా నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఆనాడు వారికి పరిశుద్ధత లేని కారణముగా వారి దేవాలయముతో పాటుగా వారి దేశము, వారి పట్టణము ధ్వంసమైపోయింది. పరిశుద్ధత. అదే ఇదైనా అంశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు పాపముతో ఉన్న విశ్వాసి నీ ధైర్యము ఏమిటి? ఆనాడు వారికి పాపముతో ఉన్న హోప్నే ఫినెహాసులు అయితే ఆ ప్రత్యక్షపు గుడారపు ఆ తలుపుల దగ్గరే వారు పాపం చేసేసేవారు. పాపముతో ఉన్న విశ్వాసి నీ ధైర్యం ఏంటి? రంకెలు వేసావు కదా యుద్ధానికి వెళ్ళి, మనసును పట్టుకుని, దేవుడు మీతో ఉండడు. వీరు కూడా ఈ స్థలము దేవుని మందిరము. పాపముతో ఉన్న యోధా ప్రజలారా నీ ధైర్యం ఏంటి? దేవాలయమా? దేవుడు ఉండడు. ఇప్పుడు మీరు పాపముతో ఉన్న విశ్వాసిని ధైర్యం ఏంటి? బాప్తిస్మా, సంస్కారమా, కానుకలా, ఏమిటి? అవేమి చెల్లుబాటు కావు. పరిశుద్ధత ఉంటేనే ప్రభువు నీతో ఉంటాడు. పరిశుద్ధత లేకుండా ఎన్ని చేసినా అవన్నీ వ్యర్థమని ముఖాముఖిగా ఈ దినాన మీతో చెప్పుతున్నాను. నీకు నువ్వు తృప్తి పడడానికి ఈ దినం ఆరాధనలో కూర్చున్నావా? నీ తృప్తి ఇది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు అంటే చెయ్యడు. ఎప్పుడు చేస్తాడు? నీలో పరిశుద్ధత ఉంటే ఈ పాట, ఈ వాక్యము, ఈ ప్రార్థన, ఈ కానుక ఆయన అంగీకరిస్తాడు. పరిశుద్ధత లేకుండా ఇవేమి చెల్లుబాటు కావు ఆయన దగ్గర. ఈ విషయమును గుర్తెరుకొని ఊహలోండి బయటికి రా, వాస్తవమును ఎరుగు, నిన్ను నువ్వు సరిచేసుకో. పాత నిబంధన ఇదే. నీ ఊహల్లోండి బయటికి రా, వాస్తవమును గ్రహించు, నిన్ను నువ్వు సరిచేసుకో. సేమ్ ఇదే, దీనికి కంటిన్యూషనే. అక్కడ ఒకసారి సొలొమోను గారు కట్టినటువంటి దేవాలయం ఆ రీతిగా నెబుకద్నెజరు 3 దఫాలుగా వచ్చి దాన్ని ధ్వంసం చేసేస్తే మరలా కట్టుకున్న దేవాలయము ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఏమంటాడంటే, సువార్త పాఠ్య భాగంలో, సువార్త పాఠం ఏంటది? మత్తయి సువార్త 23:34 నుంచి 39 వచనాలు. కయ్యను హేబేలును అర్పణలు అర్పించడానికి వెళ్ళారు కదా. ఈ అర్పణ ప్రాసెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత యెహోవా దేవుడు దాన్ని స్వీకరించిన తర్వాత జరిగినటువంటి ఘట్టం మీ అందరికి గుర్తున్నదా? ఓర్చుకోలేక ఈర్ష్యతో, అసూయతో కయ్యను తన సహోదరుడైన ఈ హేబేలు మీద పడి అక్కడికక్కడే పొలంలో చంపేశాడు అతగాడిని. అప్పుడు ఆ రక్తము ఏమైనా దేవునికి మొర్ర పెట్టుకుందా? హేబేలు రక్తము భూమిలో నుండి ఆ రక్తము యెహోవా దేవునికి మొర్ర పెట్టుకున్నది. ఆ మొదటి నీతిమంతుని రక్తము మొదలు కయ్యేను చేతిలో హత్యకు గురైనటువంటి తన సోదరుడు నీతిమంతుడు హేబేలు రక్తము మొదలు మొన్నటికి మొన్న బరకియా కుమారుడైనటువంటి జకర్యాను దేవాలయానికి బయట బలిపీఠం అర్పించే ఆ బలిపీఠం మధ్యాహ్నం మీరు నరికేశారే, ఆయన రక్తము కూడా అక్కడే చిందింపు. ఇలాగ ఎంతో మందిని నేను నా ప్రవక్తలను సేవకులుగా మీ మధ్యకు పంపిస్తే కొరడాలతో కొట్టిన సందర్భం ఉన్నది, చంపిన సందర్భాలు ఉన్నాయి, పట్టణాలు బయటికి వెలుపటికి నెట్టుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. చివరికి ఇప్పుడు జరిగినటువంటి 7వ అధ్యాయంలో సంగతే 23లో కూడా సేమ్ కనబడుతూ ఉంటుంది. ఇదే ఇర్మియా గ్రంథంలో ఇదే. ఇంత వివరంగా కనబడకపోయినా చివరికి దేవుని మందిరము దగ్గర నిలవబడి ఇర్మియా ప్రకటన చేస్తే ఫైనల్గా వారు ఆలోచనకు వచ్చి ఇర్మియాని చంపేద్దాం. అక్కడ కనబడుతుంది ఇర్మియాని.
ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. చివరికి మీరు మరి ఒక కుమారుడిని పంపిస్తే ఆయన సిలువ కూడా మీరు వేస్తారు. మీరు ఆ రక్తం అంతా కూడా మీరు ఏదో అనుకుంటున్నారు, ప్రస్తుతం మీకు చెల్లుబాటు అవుతుందని మీరు అనుకుంటున్నారు కదా. ప్రస్తుతానికి మీకు చెల్లుబాటు అవుతుందని, మీ కాలము కలిసి వచ్చిందని చెప్పి ఏవేవో చేస్తున్నారు కదా. ఆ చిందింపబడిన రక్తము భూమిలోండి ఆ నిరాపరాధి నీతిమంతుని రక్తము విషయంలో మీరు తప్పనిసరిగా మీకు లెక్కలు ఉంటాయి. ఏ రీతిగా హేబేలు మొర్రపెట్టగా కయ్యనికి ఏ రీతిగా దాని పర్యవసానం జీవితాంతం ఎలా అనుభవించవలసి వచ్చిందో, ఆ హేబేలు రక్తం మొదలుకొని బరాకీ కుమారుడైనటువంటి జకర్యా రక్తం వరకు ఈ నీతిమంతుల రక్తం అంతయు కూడా రాబోతున్న దినాల్లో సిలువైపోతున్నటువంటి నా రక్తానికి కూడా మీరు తప్పనిసరిగా లెక్క అప్పగించాలి. ఆ సమయంలో అంటున్నాడు, ఎన్నో మార్లు ట్రై చేశాను మిమ్మల్ని మార్చాలని. ఇర్మియా కూడా ట్రై చేశాడు, ఏడ్చాడు. యేసుక్రీస్తు కూడా అదే అన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల మాటున తన పిల్లలను సంరక్షించినట్లుగా ఎన్నో మారులు మిమ్మల్ని సేఫ్ చేయాలని అనుకున్నాను, కానీ ఒక్క మారైనా మీరు నా మాట వినలేదు, వినరు కూడా. ఇంకా మీ ఇల్లు మీకు విడిచిపెట్టబడి ఉన్నది అని చెప్పి ఆ రీతిగా అనేసరికి ఆ దేవాలయం, ఏ దేవాలయము అక్కడ మందసం ఉంటే దేవుడు ఉన్నాడని, నెబుకద్నెజరు పడగొట్టిన దేవాలయం ఉంటే ఇది దేవుని స్థలం మాకేమవుదని, తర్వాత కట్టబడిన దేవాలయం చూసుకొని ఇదిగో అదే దేవాలయం చూసుకొని వీరు ఏం చేస్తున్నారు, దేవుడు మాతో ఉన్నాడనే ఈ ఆలోచన. ఆ దేవాలయం కూడా ధ్వంసమైపోయింది. ఈ దినాన నువ్వు ఒక ఊహలో ఉన్నావేమో, బయటికి రా. పాపముతో ఉన్న విశ్వాసి నీ ధైర్యం ఏమిటి? మందసము, దేవాలయము, నీ ప్రార్థన, నీ యొక్క అర్పణ, నీ ఉపవాసం ఇవి కాదు. ఫస్ట్ వీటన్నిటికంటే నీలో పరిశుద్ధత ఉన్నదా లేదా? పరిశుద్ధత ఉంటేనే నీ యొక్క అర్పణలకు కానీ, ఆరాధన కానీ, విశ్వాసానికి కానీ వాల్యూ వస్తుంది. పరిశుద్ధత లేకపోతే ఇవేమి కూడా చెల్లుబాటు కావు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకనే పౌలు కూడా అంటున్నాడు, ఈ దిన పత్రికా పాఠ్యభాగంలో సమయం అయిపోయింది కాబట్టి చాలా క్లుప్తంగా నేను తెలియపరుస్తాను. పౌలు మిలేతు అనబడుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నాడట. మిలేతు బహుశా అప్పటికే కొంచెం వృద్ధాప్య దశకు వచ్చేసాడు. ఆ మిలేతు పట్టణం నుండి ఎఫెస్సుకు వెళ్ళవచ్చు, కానీ ఎందుకు ఆయన వెళ్ళలేదు? మిలేతు ప్రాంతం నుండి ఎఫెస్సు ప్రాంతంతో చాలా ఆత్మీయ సన్నిహిత సంబంధం ఉన్నది పౌలుకి. ఒక కాపరి ఒక సంఘంలో చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆ కాపరి చేసిన పరిచర్య ఆ సంఘమునకు ఎంతో ఇంపుగా ఉన్నప్పుడు, ఆత్మలో బలపడినప్పుడు, సంఘము బలపడినప్పుడు ఆ రిలేషన్ ఉంటుంది చూసారా. చాలామంది ఏడుస్తారు, వీడుకోలు, చాలామంది హత్తుకుంటారు. ఆ బంధము వివరించలేనటువంటిది. సేమ్ అదే ఇక్కడ కనబడుతుంది. మిలేతులో ఉన్నటువంటి పౌలు ఎఫెస్సు సంఘములో ఉన్న పెద్దలను పిలిపించుకుంటాడు. ఎందుకంటే చాలాసార్లు సువార్త ప్రకటిద్దామని అనుకున్న పరిశుద్ధాత్మ దేవుడే ఆటంకపరిచాడు. ఏంటంట? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పౌలు సువార్త ప్రకటిద్దామన్నా ఎవరు ఆటంకపరిచారంట? పరిశుద్ధాత్మ దేవుడే ఆటంకపరిచాడు. సువార్త నిమిత్తమే కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడే వెళ్లకుండా చేసేసాడు. అంటే దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది. నువ్వు చేసేది ఆరాధన అయినను మంచిదే అని నీ భావన, కానీ దేవుని చిత్త ప్రకారము జరగవలసిందే అని నేను చెప్తున్నాను, సింపుల్గా వివరణ లేకుండా. ఇక్కడ కూడా ఎఫెస్సుకు వెళ్ళాలి, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుమతి లేదనుకుంటా వారినే పిలిపించాడు ఇక్కడికి. వారిని పిలిపించి చక్కగా సింపుల్గా చెప్పేస్తున్నాడు. ఒకటి ఏంటంటే తన యొక్క గతించిన, జరిగిపోయిన కాలము, ప్రస్తుత కాలము, రాబోతున్న కాలపు విషయాలను అక్కడ మాట్లాడేశాడు వారితోటి. గతించిన కాలము, ఆసియాలో కాలు పెట్టినది మొదలుకొని నేను సువార్త విషయంలో ఎలా ప్రకటించానంటే, సువార్త కేంద్రముగా కలిగిన మాటలు. నిర్భయముగా నేను సువార్త ప్రకటించాను. ఇంటికి వెళ్ళి సువార్త పాఠం చదువుకోండి. నిర్భయముగా నేను ప్రకటించాను సువార్త. రెండవది, నేను నా ప్రాణమును కూడా లెక్క చేయలేదు. మూడవది, పరిశుద్ధాత్మ ప్రోత్సాహం వల్లనే సువార్త ప్రకటించాను, కానీ దీనిలో ఏమాత్రం కూడా నా స్వంత మాటలు లేవు.
4వ విషయము, దేవుని చిత్తమును ఏ రవ్వంతైనా మరుగు చేయకుండా నేను ప్రకటించాను. 5వది, నేను నా మీద ఆధారపడి సువార్త ప్రకటించాను కానీ మరి ఒకరి మీద నేను ఆధారపడి సువార్త ప్రకటించలేదు. అఫ్కోర్స్ ఇంకా ఏమిటంటే, నా క్రింద ఉన్న వారికి కూడా నేనున్న స్థితిలో ఉన్న, నా క్రింద స్థితిలో ఉన్న వారికి నేను సహాయము చేస్తూ సహాయపడుతూ నేను సువార్త ప్రకటించాను. ఇలాగా గడిచిన తన జీవితం గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, జస్ట్ తను గుర్తు చేస్తున్నాడు అంతే. అయితే 3 సంవత్సరములు నేను గద్దించి, అలాగే మిమ్మల్ని ఖండించి, బుద్ధి చెప్పి చక్కగా సంఘమును బలపరిచాను. ఇదిగో పెద్దలారా, మిమ్మలను ఈ సంఘము యొక్క బాధ్యతలు స్వీకరించమని మీరు కోరలేదు. మీరు కోరుకుంటే రాదు సంఘపు బాధ్యత. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంఘములో దేని విషయంలో మిమ్మల్ని అధ్యక్షులుగా, పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో దేని విషయంలో అధ్యక్షులుగా మిమ్మల్ని ఎన్నుకున్నాడో వాటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీరు చేయండి. కృపావాక్యములకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను, దేవునికి కూడా మిమ్మల్ని అప్పగిస్తున్నాను. గతకాలపు జీవితం గురించి మాట్లాడాడు. ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే, ఎఫెసు సంఘమును మీ చేతులకు అప్పగిస్తున్నాను. సండే స్కూల్ విభాగములో మీకు ఆ యొక్క బాధ్యత అప్పగింపబడిందా? యవన సమాజపు బాధ్యత మీకు అప్పగింపబడిందా? స్త్రీల బాధ్యత నీకు అప్పగింపబడిందా? ఫలానా క్రిస్మస్ ఫెస్టివల్ యొక్క బాధ్యత నీకు అప్పగింపబడిందా? ఈ సంఘములో సంరక్షణ అభివృద్ధి జరుగులాగా ఏ విషయమందు ఆత్మదేవుడు నిన్ను అపాయింట్ చేశాడు, అధ్యక్షులుగా ఉంచాడో ఆ విషయమునందు నీవు నమ్మకముగా వెళ్ళిపో. ఇప్పుడు నీకు బాధ్యత ఇస్తున్నాను. గతకాలం నా జీవితం చెప్పాను, ఇప్పుడు నేను చేస్తున్నది ఈ బాధ్యత ఇస్తూ మిమ్మలను కృపావాక్యమునకు దేవునికి అప్పగిస్తున్నాను అని చెప్తూ, గతం అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది, రాబోతున్న కాలపు విషయాలు కూడా చెప్పేశాడు. పరిశుద్ధాత్మ బంధకంలో నేనున్నాను, నేను యెరూషలేమునకు వెళ్ళాలి. అక్కడ ఏమి సంభవించునో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ చిన్న హింట్ ఇస్తుంది నాకు. పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడు ప్రతి జరుగుతున్న కార్యం బట్టి చిన్న చిన్న హింట్స్ ఇస్తున్నారు. ఏమిటి ఆ హింట్స్ అంటే, నాకైతే యెరూషలేము వెళ్ళగానే కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రెడీగా ఉన్నాయని నాకు అర్థమైంది. ఇది నా విషయం పక్కన పెట్టండి, మీ సంఘం గురించి చెప్తున్నాను. 2 విషయాలు. సంఘము ఆ ఇర్మియా కాలంలో ఉన్న దేవాలయంలో ఉండిన ప్రజల వల్ల మీరు మోసపోవద్దు. ఆ దేవాలయంకి వచ్చినటువంటి ప్రజలు మోసపోయారు అబద్ధ ప్రవక్తల చేత. ఒక్కసారి ఇర్మియా గ్రంథము తీయండి, 7వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి సహాయం చేసుకొని దాన్ని కోట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి చదువుతాం. 7-8 చాలా మంచి. ఇది రిపీటెడ్గా 2-3 పర్యాలు వాడబడింది. మోసపూరితమైన మాటలు ఆధారం చేసుకున్నారు. ఏమిటి మోసపూరితమైన మాటలు? మీకు కీడేమీ రాదు, నాశనమేమీ రాదు, క్షేమము, సమాధానం, ఇలాంటి మాటలు. ఇదిగో ఇక్కడ కూడా 8వ వచనం, అబద్ధ మాటలను మీరు ఆధారం చేసుకొనవద్దు. వారు అలా చేసుకొని చివరికి ఏమైపోయారు? దేవుడు మాతో ఉన్నాడు అనే అపోహలో ఉన్నారు, దేవుడు వారితో లేడు. ఇది నా అలాంటి దుర్గతి ఎఫెసు సంఘంలో రాకుండా జాగ్రత్త పెడుతున్నాడు పౌలు. ఏమంటున్నాడంటే 2 విషయాలు చెప్తున్నాడు. క్రూర మృగము వంటి తోడేలు మీ మధ్యలోనికి ప్రవేశిస్తాయి, అంటే బయట నుండి లోపలికి వస్తాయి, వాటి విషయంలో జాగ్రత్త. 2వది, శిష్యులైనటువంటి మిమ్ములను వంకర మాటలతో బయటికి నెట్టివేసే ప్రయత్నం చేసేవారు మీలో నుండే వస్తారు. అంటే సంఘాన్ని పాడు చేసేవారు కొంతమంది బయట నుండి వస్తే, కొంతమంది ఎక్కడి నుండి వస్తారంట? అక్కడ కూడా అబద్ధ ప్రవక్తలు ఎక్కడి నుండి వచ్చారు? అన్యుల నుండి వచ్చారా? ఐగుప్తు నుండి వచ్చారా? ఫిలిస్తీన్ నుండి వచ్చారా? బబులు నుండి వచ్చారా? ఇశ్రాయేలు నుండే వచ్చారు. ఈ దినాన మన సంఘాన్ని కూడా పాడు చేయడానికి వంకర మాటలు చెప్పేవారు మన సంఘంలోనే ఉంటారు. క్రూరముగాలు లాంటి వారు బయట నుండి వచ్చినను, మరి యొక్క 50% సంఘంలోని వారే వక్రీకరణ మాటలు, దానినే కుటిల మాటలు, వంకర మాటలు, ఇవన్నీ చెప్పి మన విశ్వాసం నుండి భ్రష్టు పట్టిస్తారు. ఏమి కాదు, నీకు ఏం కాదు, పర్లేదు, ఎన్ని జరగట్లేదు. మన పిల్లలు ఇప్పుడు ట్రెండ్ అలాగే ఉంటారు. ఏంటమ్మా అలాంటి డ్రెస్ వేసిందంటే పర్లేదండి ఇప్పుడు ట్రెండ్. ఏంటి ఎంతవరకు ఇంటికి రాకపోవడం, ట్యూషన్స్ అండి, ఆ తర్వాత చిన్న పార్టీ, అది సరి చెయ్యకపోవడం ట్రెండ్ ఇప్పుడు
అలా తయారవుతుంది. సరి చేసుకోకపోతే వంకర మాట ఇలాంటివి చాలా ఉంటాయి, నొప్పిగా ఉంటాయి నా మాట. అంతవరకు నేను వెళ్ళిపోదలుచుకోలేదు, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. వంకర మాటల చేత మిమ్మల్ని సరిచేయవలసినటువంటి విశ్వాసులే మీలో, మీ బిడ్డల విషయంలో, మీ భర్తల విషయంలో, మీ భార్యల విషయంలో, మీ కుటుంబాల విషయంలో, సంఘపు విషయంలో చివరికి మిమ్మల్ని ఏం చేస్తారంటే భ్రష్టు పట్టించేటట్లుగా చేస్తారు. ఈ రెండు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. దీని అంతటికీ కూడా కారణము యెహెజ్కేలు గ్రంథంలో చూడండి, ఈ పాపం ఇలా పెట్టలేకపోవడానికి గల కారణం ఏంటంటే 34వ అధ్యాయంలో చెప్పబడింది దోచుకునే విధానం. ఎక్కడైతే ఇంకా తీసుకోవాలి, ఇంకా సంపాదించాలనే ఒక ఉద్దేశం ఉంటుందో అక్కడే పాపం జరుగుతుందండి. పౌలు ఆ ఉద్దేశమును అక్కడ చాలా ఎంత ఏమంటారంటే సెన్సిటివ్గా దాన్ని వారికి పెట్టాడంటే, నేను ఈవెన్ సువార్త ప్రకటించేటప్పుడు కూడా ఎవరి మీద కూడా ఆధారపడకుండా నా మీద నేను ఆధారపడి ఎంత సెన్సిటివ్గా దాన్ని డీల్ చేశాడు చూడండి. చివరికి ఏమంటాడు తెలుసా? కంక్లూజన్కి వచ్చేటప్పుడు పుచ్చుకునుట కంటే ఇచ్చుటది. ఎప్పుడైతే పుచ్చుకోవాలి అనుకో, సంపాదించాలా, రావాలి, అడగాలి, అక్కడే పాపం జరుగుతుంది. ఇవ్వాలి అనే మనసు ఎప్పుడైతే వస్తుందో ఇంకా పాపం అనేది ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉండదు. అలా ఎంత నేగ్గా ఆయన దాన్ని సెటరేట్ చేయడానికి ప్రయత్నం చేశాడంటే, మీరు ఈ రీతిగా బయట నుండి వచ్చే క్రూర ముఖముల చేతను లోపటి నుండి బయలుదేరే ఆ యొక్క వంకర మాటలు చెప్పే వారితో చాలా జాగ్రత్తగా ఉండి మీరు తప్పనిసరిగా మీరు పాపమునకు తావుక అంటే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చేవారిగా ఉండి మీరు ముందుకు సాగండి. అంటే పాపము ఈ లోక మాల్యము అంటకుండా జాగ్రత్త పడండి, పరిశుద్ధతలో ఉండండి, ప్రభువు మీతో ఉంటాడు. ఆఖరికి దేవుని రాజ్యమును, ఆ యొక్క స్వాస్థ్యమును ఇవ్వగలిగే శక్తి కూడా మీకు, క్షేమమును, దేవుని నిత్యరాజ్య స్వాస్థ్యమును కూడా మీకు ఇవ్వగలిగే శక్తిమంతుడు ఆయన. ఆ మాట కూడా అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఆ రీతిగా చెప్పి త్వరగా ఏమన్నాడంటే చిన్న ప్రార్థన చేశాడు. పౌలు మోకరించి వృద్ధాప్య దశ దగ్గరికి వచ్చినాను సరే ఏం చేశాడంట, మోకరించి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత వారు కన్నీటి పర్యంతమయ్యారు. నా ముఖము ఇంకా చూడరేమో అనే ఆ పదమును మరలా రిమైండ్ చేసుకొని ఆ మాటను వారి మనసును ఎంతగానో కదిలించింది. చాలా ఏడ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాడ వరకు కూడా వెళ్ళారు. ఈ ప్రార్థన అయిపోయింది, ఇక్కడితో వదలలేదు. ఆయన వెళ్ళే వరకు కూడా చివరి అడుగు వరకు కూడా తోడుగా ఉండి సాగనంపారు. ఇది 3 లేఖన భాగాల యొక్క సారాంశం. చివరికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మరలా నా యొక్క అంశము, పాపముతో ఉన్న విశ్వాసి నీ ధైర్యము ఏమిటి? మనసము ధైర్యంగా అనుకున్నారు, దేవాలయం ధైర్యం అనుకున్నారు, రెండోసారి యేసు ప్రభు సమయంలో కూడా దేవాలయమే ధైర్యం అనుకున్నారు. కానీ మీరు ఇలాగా అలాంటి మూఢనమ్మకాలతో, ఊహలతో మీరు ఉండవద్దు. అర్పణలు అర్పిస్తున్నాను, పాటలు పాడుతున్నాను, దేవాలయానికి వచ్చాను, మరి ఉపవాసాలు ఉంటున్నాను, ఇలాంటి వాటితో ధైర్యంగా ఉన్నావేమో. విశ్వాసి, నీ పాపమును ముందు విసర్జించు, పరిశుద్ధతను అలంకరించుకో. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు కదా. పరిశుద్ధతలో ఉండి రవ్వంతైన విశ్వాసము నీకు చక్కని ప్రతిఫలం ఇస్తుంది. ఈ దినాన అలా పరిశుద్ధులుగా ఉండండి మీరు. ఎందుకు ఈ దినాన నాకు ఇంకా ఆర్థిక సమస్యలు పోవట్లేదు, విశ్వాసం ఉంటున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థనలు, అర్పణలు అన్నీ జరుగుతున్నాయి, కుటుంబ ప్రార్థన పెట్టించుకున్నాను, ఏమిటి ఈ శ్రమ, ఈ కష్టం, ఇంట్లో బిడ్డలు మారట్లేదని తీవ్రమైన ఆలోచన చేసేస్తున్నాయేమో. ఊహల్లో వెళ్ళిపోద్దు. దానికంటే ముందుగా పరిశుద్ధతలోనికి ఎందుకు రావట్లేదు నువ్వు? పాత స్వభావము, ప్రాచీన స్వభావం ఇంకా ఎందుకు విడిచిపెట్టట్లేదు? వెనుకున్నవి ఎందుకు మరువటలేదు? పాత ఆదామును ఎందుకు చంపట్లేదు? క్రీస్తు నీలో ఎందుకు కనబడట్లేదు? పవిత్రత, పరిశుద్ధత ఎందుకు అలంకరించుకోవటం లేదు? అలా అలంకరించుకొని చూడు. చిన్న విశ్వాసమైనా సరే ఆవగినంత విశ్వాసము నీ కార్యాలు ఎంత గొప్ప కార్యమైనా ఆయన జరిగించేస్తాడు. ఆ విధముగా పరిశుద్ధతలోనికి రండి, విశ్వాసంలో బలపడండి. దేవుడు మీకు చక్కగా ఈ లోక జీవిత విధానంలో క్షేమమును, నిత్య రాజ్యము కొరకైన ఆ స్వాస్థ్యం ఇచ్చడానికి ఆయన శక్తిమంతుడు. కాబట్టి ఆ యొక్క అనుగ్రహము కూడా మీరందరూ కూడా మరి పొందుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఎంతటితో నేను ముగిస్తున్నాను. సమస్త జ్ఞానములకు మించిన